నెగిటివిటీ. మన వీడియోలో నేను ఇండియాలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే కొంతమంది వచ్చి కమెంట్స్ చేశారు, చిల్ మ్యాన్, పెద్ద ఇష్యూ చేస్తున్నావు, అంతరిక్షం నుంచి వచ్చావా, బాగా ఓవర్ చేస్తున్నావు అని. ఒకటి చెప్తా, హ్యూమన్ బాడీ అనేది ఒక ఎన్వైర్న్మెంట్ నుంచి ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్కి మూవ్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు స్కూబా డైవింగ్కి వెళ్ళారనుకోండి, మనం డెప్త్కి వెళ్ళాక మళ్ళీ పైకి రావాలి అంటే ఇన్స్ట్రక్టర్ డైరెక్ట్గా తీసుకురాడు, ఎందుకంటే బాటంలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ ప్రెషర్కి మన బాడీ ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. సడన్గా పైకి వస్తే మన బ్రెయిన్ అండ్ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని మధ్యలో కొన్ని స్టాప్స్ ఇస్తూ మన బాడీని అడ్జస్ట్ చేస్తూ పైకి తీసుకొస్తారు. 1 hour చేసే స్కూబా డైవింగ్కే మన బాడీ అడ్జస్ట్ అవ్వాలని టైం తీసుకుని ఉంటే అబ్రాడ్లో చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళకి అక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎయిర్ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదండి. సడన్గా ఇండియాకి వస్తే బయోలాజికల్లీ మన బాడీ ఇక్కడ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి అఫ్కోర్స్ కొంచెం టైం పడుతుంది. అది కంప్లైంట్ కాదు, ఇట్స్ అ ప్రాసెస్. నేను ఈ వీడియోస్ చేసేది ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఇండియాకి మూవ్ అయితే వాళ్ళు ఏం ఫేస్ చేయొచ్చు అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో రియల్గా చూపించడానికి. అది అర్థం కాకపోతే నో ప్రాబ్లం, యూ కెన్ స్కిప్ మై వీడియోస్ అండ్ లీవ్. కానీ కుదిరితే కొంచెం పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.